చిలకమ్మ సుధాకర్ ఒకే రూమ్లో స్ట్రక్ అప్ అవుతారు. ఆ రూమ్ లాక్ చేస్తుంది వైజయంతి. అందులో సుధాకర్ ఉన్నాడని తెలుసుకోకుండా వైజయంతి చిలకమ్మను అందులో పెట్టి ఫోటోను మాయం చేయాలనుకుంటుంది. కానీ ఆ రూమ్ మాత్రం స్ట్రక్ అయిన తర్వాత అది సామాన్యంగా రాదని ఇక్కడ నిషికి, యువరాజుకి, వైజయంతి మాత్రమే తెలుసు. కానీ ఈలోపు అందులో చిలకమ్మతో పాటుగా సుధాకర్ ఉన్నాడని తెలుసుకున్న వైజయంతి కంగారు పడుతుంది. లోపల ఏదో భాగోతం జరుగుతుందేమో అని భయంతో అమ్మ నిషి ఇక అందరినీ పిలుస్తూ ఉంటుంది. అదేంటి అత్తయ్య అలా పిలుస్తుంది అని చెప్పేసి జగదాత్రికి ఏదైనా అందరు కలిసి కిందికి వస్తారు. ఏమైంది అత్తయ్య, ఎందుకు అంత కంగారు పడుతున్నారు, ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటారు. అదే సమయానికి ఇందులో చిలకమ్మ ఉండిపోయింది. అందులో మీ మావయ్య ఉన్నాడు. ఏంటి చిలకమ్మ ఆ రూమ్లో ఎందుకుండి? ఎందుకంటే నా గండానికి అందులో ఉంది. ఓసే చిలకమ్మ, వెళ్ళేటప్పుడు అందులో ఎవరున్నారో గమనించుకోవా? ఇటేదమ్మా ఇట్ట మాట్లాడుతున్నారు, మీరే కదా ఆ రూమ్ను క్లీన్ చేయమని పంపించినారు. ఈ రూమ్ లాక్ పడుతుందని నాకు ఎట్ట తెలుస్తుంది ఏంది అని చిలకమ్మ ఇక రూమ్లో ఉండి అంటూ ఉంటుంది. ఏంద్రా బోడా అట్ట సుత్తుండవు, ఇది డోరు ఓపెన్ చెయ్యి. అదేంటి డోర్ ఓపెన్ చేయడం, అయినా డోర్ లాక్ ఎవరు చేశారు అని కౌశిక్ అడుగుతుంది. ఇక ఏం చెప్పలేని పరిస్థితి. అన్ఎక్స్పెక్టెడ్గా అది లాక్ అయితే రాదని తెలుసు కదా పిన్ని. అయినా చిలకమ్మను అందులో ఏ డస్ట్ ఉందని మొత్తం రూమ్ను క్లీన్ చేయమను అని కౌశిక్ అంటుంటుంది. నా తల తాకట్టు పెట్టినట్టుగా ఉంది వ్యవహారమంతా. ఏదో చేయబోతే ఏదో జరుగుతూ ఉండదు. ఈ శిలకమ్మ ఈయన ఏం చేస్తున్నారో, ఏం భాగమవుతుందో, ఈ లోపల ఏమవుతుందో దేవుడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కేదార్, జగదాత్రి ఇద్దరు కలిసి ఇక నానా తంటాలు పడి ఆ డోర్ను ఓపెన్ చేస్తాడు. ఇక వెంటనే వైజయంతి జగదాత్రి కేదార్ని తోసేసుకొని లోపలికి వెళ్ళేసరికి ఇక వెంటనే సుధాకర్ పక్కన సిలకమ్మ నిలబడుతుంది. ఏయ్ అటు జరగవే అని చెప్పేసి సిలకమ్మని తోసేస్తుంది. ఏటమ్మా అట్ట తోసేస్తున్నారు? అసలు గదిలోకి వచ్చినప్పుడు ఎవరున్నారో ఎవరు లేరో తెలుసుకోవాలి కదా. అదేంటమ్మా అట్టా మాట్లాడుతున్నావు? గదిలో ఎవరున్నారో నాకెట్టా తెలుస్తుంది? లోపలికి నువ్వు పొమ్మన్నావు, ఇక లాక్ ఎట్టా పద్ధతో నాకు తెలియదు. అయినా లాక్ కావాలని చేసింది, కానీ ఇది ఏదో పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అని ఈ విధంగా జగదాత్రి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి? కావాలని ఎందుకు చేస్తారు? అప్పుడు వెంటనే కేదార్ జగదాత్రితో మెల్లగా కావాలని పిన్ని ఇక ఆ ఫోటో నిజం బయటపడకుండా ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫోటో ఎలాగైనా మన రూమ్లో నుంచి దొంగతనం చేయడానికి చిలకమ్మను లాక్ చేసినట్టుగా అర్థమవుతుంది. అవును కేదార్, అత్తయ్య ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదంతా కథలిందని అర్థమవుతుంది. సర్లే, ఇప్పుడు లాక్ ఓపెన్ అయింది కదా చిలకమ్మ, వెళ్ళి వంటగదిలో పని ఏంటో చూసుకో. ఇంకొకసారి రూమ్లో క్లీన్ చేయడం అవసరం లేదు. ఒకవేళ క్లీన్ చేయాలనుకుంటే డోర్ లాక్ చేయకు. డోర్ లాక్ చేయడం నాకు రాదమ్మా. ఈ అమ్మనే నన్ను లోపల వెళ్ళి క్లీన్ చేయని డోర్ లాక్ చేసింది. పిన్నా నేనెందుకు చేసినాను చిలకమ్మ? లేనిపోని నిందలు వేస్తున్నావు. అయినా నాకేం అవసరం? నువ్వు అలాంటి దానివేనే. నేను బుక్ కోసం అని లోపలికి వెళ్తే చిలకమ్మను లోపలికి పంపించావు క్లీన్ చేయడానికి. అలానే డోర్ లాక్ చేయాల్సిన అవసరం ఏముందే? నేనెందుకు చేశాను? నువ్వు అట్టా మాట్లాడుతూ ఉండవు. ఎవరు చేశారో ఏంటో అర్థమవుతుందిలే అని సుధాకర్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. అదంతా జరిగిపోతుంది కదా. ఈలోపు వెంటనే సూరి ఇక శంకర్ నారాయణ ఇంటికి వస్తాడు. అదే కేదార్ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. సూరిని అన్ఎక్స్పెక్టెడ్గా ఇక కేదార్ వాళ్ళ తాతయ్య చూసి షాక్ అయిపోతాడు. వెంటనే జరిగిన విషయాలన్నీ చెప్తాడు. ఇక తన మనవడు యువరాజ్ అని చెప్పేసి అనుకుంటాడు. యువరాజ్ కాదు, కేదారు నీ మనవడు అని చెప్పేసి సాక్ష్యాలతో ప్రూవ్ మొత్తం వెంటనే సూరి శంకర్ నారాయణకు చెప్తాడు. సాక్ష్యాలు వెంటనే కేదార్ బయోడేటా మొత్తం ఇక శంకర్ నారాయణ చేతిలో పెట్టేసరికి వెంటనే అది చూసి షాక్ అయిపోతాడు. ఆ రోజు నా మనవడు ఎంతలా నిజం చెప్పినా కూడా నమ్మకుండా మూర్ఖంగా ఆలోచించాను. ఆ విధవను నమ్మి నా మనవడు అన్నాను. కానీ ఇంతలా మోసం చేసిన వాడిని వదిలిపెట్టను అని విధంగా అంటుండగా ఇలా చూస్తూ ఊరుకోవడం కాదు, ఎలాగైనా సరే వాణ్ణి పట్టుకోవాలి. వాణ్ణి చెంపలు పలగలు కొట్టి ఈరోజు ఇలా జరిగిన కారణం వాడే. కాకపోతే
కేదార్ చాలా మంచోడు. ఇక ఆ కేదార్ని ఎలా అంటే ఓపికతో ఉన్న అలాంటి మనవడు ఈ ఇంటికి ఇక సుహాసిని కొడుగ్గా పుట్టడం ఒక అదృష్టం అనేసరికి చాలా పొరపాటు చేశానురా, చాలా పొరపాటు చేశాను కుమిలిపోతాడు. అయినా నువ్వు తెలిసి తెలియక చేసావు కదా మావయ్య, దాని గురించి పట్టించుకోకు. ఇప్పుడు ఎలా అయితే అలా జరిగింది. ఇక వెంటనే నిజాన్ని బయటపెట్టు. ఆ యువరాజ్ని చెంపలు వాయించి ఇక కేదార్ని మనవడని నిజాన్ని చూపించు. సరే పదరా అని చెప్పేసి వెంటనే జగదాత్రి కేదార్ ఇంటికి, అదే కౌశికి వాళ్ళ ఇంటికి సాక్ష్యాలు పట్టుకొని ఇక శంకర్ నారాయణ వస్తాడు. వెంటనే శంకర్ నారాయణ చూసి కేదారు ఇక కంగారు పడిపోతూ ఉండగా యువరాజ్ మాత్రం తాతయ్య అని చెప్పేసి ఇక ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక నిన్ను సాక్ష్యాలు తీసుకొచ్చాను మనవడా, నువ్వు నా మనవడని నిజాన్ని బయట పెడతాను. ఇక ఇవే సుధాకర్ కొడుకు కేదార్ అని సాక్ష్యాలు తీసుకొచ్చాను. ఇవే ఇక నుంచి ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి వంశాంకరం అని శంకర్ నాన్న మాటలు విని కంగారు పడిపోతూ ఉంటాడు యువరాజ్. అవి ఇవ్వండి తాతయ్య, ఆ పేపర్లు నేను చూస్తాను అని విధంగా అంటూ ఉంటాడు. ఇప్పుడు అందరికీ సమాధానం చెప్పే టైం వచ్చింది తాతయ్య, ఇప్పుడే నేను సుధాకర్ కొడుకునని నిరూపించుకుంటాను తాతయ్య అనేసరికి వెంటనే ఆ సాక్ష్యాలు యువరాజ్ చేతికి ఇవ్వడానికి శంకర్ నారాయణ వస్తుండగా ఈలోపు జగదాత్రి కేదారు చాలా బాధపడుతూ ఉంటారు. ఈలోపు తన చేతికి సాక్ష్యాలు ఇవ్వడం కాదు కానీ శంకర్ నారాయణ వెంటనే యువరాజ్ చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి వెంటనే వైజయంతి కోపంతో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకుంటారనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే సుధాకర్ కొడుకు కాదని, కేదార్ కాదని అక్కడ అర్థమైపోతుంది. వైజయంతి కొడుకు అని కూడా అర్థమైపోతుంది. తన నిజస్వరూపాన్ని తనే బయట పెట్టారని చెప్పేసి అందరూ షాక్లో ఉండిపోతారు. అదేంటి నా మనవాన్ని కోపం మీద కొడితే నా కొడుకు మీద చేయి చేసుకుంటారా అని మాట్లాడుతున్నారు. ఇతను నీ కొడుకు కాదమ్మా, వీడు నా మనవడు, ఇక అతను కదా నీ కొడుకు అని విధంగా కావాలని చెప్పేసి ఇక శంకర్ నారాయణ వైజయంతిని ఒక ఆట ఆడుకుంటాడు. ఆ కేదారు నీ కొడుకని అందరి ముంగట సాక్ష్యం చూపించావు కదా అని విధంగా అనేసరికి వెంటనే జగదాత్రి అంటే తాతయ్య మీకు నిజం తెలిసిందమ్మా జగదాత్రి అని చెప్పేసరికి నా మనవడెవడో నాకు తెలిసింది. ఈ మూర్ఖుడు చేసిన నిజస్వరూపం బయట పడిందమ్మా. నా మనవోన్ని ఈ చేతులతో కొట్టాను, అయినా కూడా ఇక నిజాన్ని బయట పెట్టలేక చాలా బాధపడ్డాడు. నా వల్ల నా మనవడు బయటపడ్డాడు. ఇక అంతేకాకుండా పేరు చెప్పుకోలేక బాధపడ్డాడు, కుమిలిపడ్డాడు. ఈ చేతులతో కొట్టినా కూడా ఏమాత్రం కూడా నా కూతురుకున్న ఓపిక సహనం నా మనవనికి ఉందమ్మా అని విధంగా అంటుండగా అసలు ఈ నిజం ఎలా తెలిసింది తాతయ్య అని జగదాత్రి అడుగుతూ ఉంటుంది. వెంటనే సూర్య అని చెప్పేసి శంకర్ నారాయణ పిలుస్తారు. ఇక సూరిమామ నువ్వా అని చెప్పేసి అన్న తర్వాత అవును కేదార్ నేనే. నేను బ్రతికున్నాను, వీడి నిజాన్ని బయట పెట్టడానికి బ్రతికున్నాడు. వీడు నాటకం ఆడిందని తెలుసు, కావాలని మీ తాతయ్యను మోసం చేసి ఇక వాడే కేదార్ అని చెప్పేసి ఆస్తిని కూడా దొబ్బాలనుకున్నానని కూడా తెలిసి ఏంటి కనబడుతున్నానా, నన్ను చంపాలని విశ్వ ప్రయత్నాలు చేసావు కదరా అని విధంగా వెంటనే యువరాజ్ చెంప పగల కొడతాడు సూరిమామ. ఇప్పటికైనా అర్థమైందా సుధాకర్, కేదార్ ఎవరో కాదు, వజ్రపాటి ఇంటికి వారసుడు, నీకు కొడుకు. సాక్ష్యాలతో సహా ఇక్కడ ఉన్నాయి. శంకర్ నారాయణ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇప్పుడు నా మనవడు సుధాకర్ కొడుకని నిరూపించింది. ఇక నువ్వు ఏం చేయాలనుకున్నా సరే అది ఎట్టి పరిస్థితుల్లో చెల్లది సుధాకర్. ఈ ఇంటికి కొడుకని ఒప్పుకోక తప్పదు. నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాను. ఈ టైంలలో ఈ ఇంటికి వజ్రపాటి కొడుకు ఏకైక కొడుకని పత్రికలో వేయించవలసిందే, లేకుంటే ఈ శంకర్ నారాయణ విశ్వరూపం చూస్తావని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మరి ఈ మధ్యలో వైజయంతి నిషి యువరాజ్ మళ్ళీ ఏం ప్లాన్ చేయబోతున్నారనే అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. ఇంకా ఊహించని ట్విస్ట్ ఏంటంటే రేపచ్చే అప్కమింగ్లో ఏంటి నిషి శ్రీమంతం, అది మాత్రం మిస్ కాకుండా చూడండి. రేపచ్చే అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ యూ.